హలో వెల్కమ్ ఎవ్రీబడి. అగ్లీ స్టోరీ ఇదొక సైకోలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్. కానీ మూవీలో హీరో సైకోలా బిహేవ్ చేస్తున్నాడా లేదా క్లాప్స్ కొట్టి డబ్బులు తీసుకునే వాళ్ళలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదు. అండ్ 2 hours మూవీలో 1 hour ఇదే ఉంటది. అంటే 30 minutes సాంగ్స్ ఉంటాయి. అంటే రిమైనింగ్ 30 minutes ఏముంటది అంటే మనకి మెంటల్ తెప్పించడం ఉంటది. మూవీలో హీరోకి ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ అనే వ్యాధి ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ముడ్డిలోకి ముంగిస్ దూరినోడు ఎలా అరుస్తాడో అలా అరుస్తూ ఉంటాడు. అంటే డైరెక్టర్ ఫస్ట్ ఈ మూవీ పేరు గాండు అని పెడదాం అనుకున్నాడంట. దీనికి పేరు గాండు అని పెట్టానమాట. యాక్చువల్లీ ఇక్కడ చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఏం పర్లేదు, ఎలానో ఆడియన్స్ మూవీ చూశాక గాండు మూవీ అనే అంటారు. స్టోరీలోకి వెళ్తే హీరో నేమ్ కార్తిక్. ఈ కార్తీక్ కాదులే, వీడు లవ్లీ కార్తీక్ అయితే వీడు లౌడా కార్తీక్. సైకో కార్తీక్ గాడు బాత్రూమ్ లో బ్లడ్ పూసుకొని బుల్షిట్ గా ఇలా పడి ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇలా పోతూ ఉంటది. అంతే కట్. నెక్స్ట్ కార్తీక్ గాడు ఆఫీస్ వర్క్ స్పేస్ లో స్మోక్ చేస్తూ ఉంటాడు. వర్క్ స్పేస్ లో స్మోక్ చేయడానికి వీడికి ఎలానో సిగ్గులేదు. మరి మేనేజ్మెంట్ కి ఏమైంది అంటే ఆమె గారు రాసలీలలు చేసే వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో వీడు ఆఫీస్ వర్క్ స్పేస్ లోనే సిగరెట్ కొట్టొచ్చు, జాయింట్ అయినా కొట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే అర్జెంట్ వస్తే అక్కడే ఉచ్చ కూడా పోసుకోవచ్చు. నెక్స్ట్ బార్ లో మనోడి మీద ఒక అమ్మాయి మోజుపడిద్ది. కానీ వీడు ఎందుకంటే వీడు వాళ్ళ వైఫ్ మీద డీప్ గా లవ్ లో ఉన్నాడు. ఇక వీడు ఇంటికి వచ్చి నేహా ఐస్ బ్యాగ్ అంటాడు. కానీ అది ఏం మాట్లాడకుండా ఒక లుక్ ఇస్తది. మళ్ళీ నేహా యాస్ట్రే అంటాడు. అగైన్ సేమ్ లుక్. ఈసారి నేహా నువ్వు యాస్ట్రే ఇస్తే నైట్ నువ్వు ఒక్కదానివే ఒంటరిగా పడుకోవచ్చు అంటాడు. అంతే, అక్క అదేదో పానీపూరి ఇప్పిస్తాడు అన్నట్టు యాస్ట్రే కోసం వెతికిద్ది. కార్తీక్ గాడు పట్టుకొని వీడి నోట్లో ఉన్న స్మోక్ ని దాని ముక్కులోకి పంపుతాడు. దాని చేతి మీద టాటూ ఉంటది, నేహా లవ్స్ గౌతమ్ అని. ఆ టాటూ మీద సిగరెట్ తో కాల్చి ఇంకో టాటూ వేస్తాడు. ఏం సైకోగలరా మీరు? అసలు పెళ్ళయింది కార్తీక్ తో అయితే ఈ గూట్లే గౌతమ్ ఎవడు అనుకుంటున్నారా? సానా పెద్ద కథ సామే. మూవీలో మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, అక్క ఎప్పుడైతే ఫీలింగ్ సాడ్ అప్పుడు సడన్ గా మూవీ 69th గేర్ వేసుకొని ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతది. సో అక్కయ్య గారు ఇప్పుడు ఫీలింగ్ సాడ్ అంటే ఫ్లాష్ బ్యాక్. నేహా గౌతమ్ పిల్లలుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నమాట. ఆ ఫ్రెండ్షిప్ చూపించడానికి సాంగ్. పట్టు తీసి కట్టు నెడితే పగులుతాది గుండు. ఇలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఈ శుభ సందర్భాన నేహా నాయనమ్మ అవుట్. అండ్ అర్థం పర్థం లేకుండా మూవీ ప్రెజెంట్ కి వచ్చేస్తది. బాధతో అక్కాయి లేచి లంచ్ బాక్స్ అడిగిద్ది. పని మనిషి ఇంకా టైం పట్టిద్ది అనిద్ది. ఇప్పుడు నొప్పి ఎవరికి రావాలి? దీనికి. కానీ వీడికి వస్తది. నేహా లంచ్ బాక్స్ వద్దు నేను పోతా అంటది. మళ్ళీ నొప్పి ఎవరిది? దీనిదే. కానీ వీడికే వస్తది. వీడు నేహాని దోశ తిను అంటాడు. అది తినదు. సరే నేను తినిపిస్తా అంటాడు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అండ్ ఈ కార్తీక్ గాడు సైకో అండ్ ఆల్సో పెద్ద కామిస్ట్ గాడు. ఆఫీస్ కి పోయే ముందు అయ్యగారికి మూడొస్తది. కారులోనే పని కానిస్తాడు. అది అయ్యాక నేహా ఏడుస్తూ ఇంటికి పోయి బాధపడి పడుకుంటది. మూవీలో హీరో ఫీలింగ్ సాడ్ అయితే ఏమైద్ది? మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతది. ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే ఏమైద్ది? సాంగ్ వచ్చిద్ది. సాంగ్ ఎలా ఉంటది? లవడాలానే ఉంటది. ఫస్ట్ ది పిల్లలప్పుడు సాంగ్. ఇప్పుడు ఆ పిల్లలు పెద్ద అయ్యి లవ్ చేసుకుంటూ సాంగ్. అండ్ ఈ సాంగ్ లోనే ఇందాక మనం చూసిన టాటూ ఈమె గారు వేయించుకుంటది. ఆ టాటూతోనే ఇంటికి పోతది. అంతే. మళ్ళీ అర్థం పర్థం లేకుండా స్టోరీ ప్రెజెంట్ కి వచ్చేస్తది. ఎవడ్రా రైటరు? ఇన్నిసార్లు మూవీ ముందుకి వెనక్కి వెళ్తే చూసే ఆడియన్స్ అవుతారు సైకోగాళ్ళు. ఏం సైకోగలరా మీరు? ఇప్పుడు మనోడు కొంచెం ప్రేమ చూపించుకుందామని లడ్డూ తీసుకొస్తాడు. నీకిష్టమైన వాళ్ళకి నువ్వు లడ్డూ తెచ్చి వాళ్ళు తినకపోతే ఏం చేస్తావు? నువ్వే తినేస్తావు లేదా పోయి కుక్కలకు వేస్తావు. అదే సైకోగాళ్ళు అయితే చెప్పే కదే ఇక వీడిని లవ్ చేయమని గోల. సో అది నువ్వు సచ్చినా గానీ నేను లవ్ చేయను, నువ్వు నిజంగా చచ్చినా కనీసం ఏడవను కూడా ఏడవను అంటది. సేమ్ లడ్డూ సీన్ లాగానే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటే కింద పైన మూసుకొని పోవాలి. కానీ సైకోగాళ్ళు అలా కాదు కదా. ఏం చేసైనా ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఇప్పుడు వీడు ఐ లవ్ యూ చెప్పించుకోవటానికి ఉంటదయ్యా రోత. గ్లాసులు బాటిల్లు అన్ని పగలగొడతాడు. నేలకేసి కాదు నెత్తికేసి. అదేంట్రా మామా అంటే సైకోగాడు కదా అలానే ఉంటది. నేహా అది చూసి ఈ పిచ్చి నా కొడుకుతో నాకెందుకులే అని పడిపోతది.
కానీ వీడు ఆగడు. డాక్టర్ని పిలిచి చూపించి అది లేచాక మళ్ళీ స్టార్ట్. రే చాలా పాపం రా. ఇంట్లోకే పుల్లలేరుకొని వస్తాడు. పుల్లలేరుకోవడానికి వాడేమైనా పిచ్చి పుక్కడు అనుకున్నారు. కాదు, చితిబేరుస్తున్నాడు. దానికి కాదు, వాడికే చితిబేర్చుకుంటున్నాడు. ఐ లవ్ యూ చెప్పకపోతే ముడ్డి కింద మంట పెట్టుకొని గోస్ట్ రైడర్ అయిపోతా అంటాడు. ఇంకా దీనికి ఆప్షన్ లేక క్యూట్ గా ఐ లవ్ యూ చెప్పిద్ది. నెక్స్ట్ డే అక్కయ్య ఆఫీస్ కి పోయే ముందు గుడికి వెళ్తది. మళ్ళీ ఎక్కడ సాంగ్. అరే రైటర్ గా స్టోరీ లేకపోతే ఆ ఆర్యన్ అజయ్ గారితో అయినా రాపిచ్చుకోవచ్చు కదా. ఉన్న 2 hours మూవీలోనే 6 songs ఉంటాయి. అవి కూడా బొచ్చులా ఉంటాయి. అప్ హెయిర్ కాదు, డౌన్ హెయిర్ లా ఉంటాయి. ఇక నేహాకి గౌతమ్ కనిపిస్తాడు, కానీ మనకి చూపించరు. ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫుల్ ఎక్సైట్మెంట్ తో పోయి చూస్తే గౌతమ్ ఉండడు. మళ్ళీ బాధపడిద్ది. ఈమె గారు బాధపడితే ఏమైద్ది? చలో ఫ్లాష్ బ్యాక్. మూవీ స్టార్ట్ అయిన 50 minutes కే 3 సార్లు ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుపోయాడు. ఈసారి ఫ్లాష్ బ్యాక్ లో కార్తీక్ గాడు ఉంటాడు. దీన్ని చూసి కాట్మాండు నుంచి వచ్చిన కామిస్ట్ గాడిలా బిహేవ్ చేస్తూ అంటూ ఉంటాడు. అంతే, ఇంటర్వెల్ పడిద్ది. నేను చూసిన దరిద్రమైన ఇంటర్వెల్ కట్ అంటే ఇదేరా. స్టార్టింగ్ లో నేహా నాయనమ్మ చచ్చిపోయిద్దిగా. దీని మామ ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. వీడి కొడుకే ఈ కార్తీక్. నేహాని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే చెప్పే డైలాగ్, కార్తీక్ నేహారా నీ కాబోయే పెళ్ళం. వీళ్ళని అనాలరా ఫస్ట్. చిన్నప్పటి నుండే వరస ఉంటే చాలు నీ పెళ్ళాం అని ఎక్కిచ్చేస్తారు. ఎవడికి తెలుసు, పెద్ద అయ్యాక అబ్బాయి ఏమో స్పైడర్ మూవీలో బైరవుడ్ అవుతాడేమో, అమ్మాయి ఏమో ఒక ఏంజల్ ప్రియా అయ్యిద్దేమో, ఎవడికి తెలుసు. ఇక ఈ కార్తీక్ గాడు దాని మీద ఓ లవ్ పెంచేసుకుంటాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ కదా. మ్యాండేటరీగా ఏముండాలి? సాంగ్. ఆ సాంగ్ లో వీళ్ళు పిల్లల నుండి పెద్దోళ్ళు అయిపోతారు. ఈ సాంగ్ లో యాక్టింగ్ ఉంటదయ్యా, పీక్స్. అరే దాన్ని సైకో యాక్టింగ్ అని ఎవడైనా అంటాడారా? కాయలు కట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారే, వాళ్ళు చేసే యాక్టింగ్ లా ఉంది. అసలు ఎవడరా డైరెక్టరు? సైకో వీడు కాదు, మూవీ తీసినోడే సైకో గాడు. ఏం సైకోగలరా మీరు? ఇప్పుడు మళ్ళీ మనకి స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన టాటూ సీన్ వచ్చింది. కాకపోతే ఈసారి కిస్మిస్లు కూడా ఉంటాయి. అది కార్తీక్ గాడు చూసి వీడియో తీస్తాడు. ఇక మామ వీళ్ళ ఇద్దరిని ఇంట్లో వదిలేసి పెళ్లిలో పప్పన్నం తినేకి పోతాడు. దీనికి ఆల్రెడీ ప్యాక్ అవుతాయి ఆ సైకో గాడితో నైట్ మొత్తం ఎలా అని. ఈ గ్యాప్ లో కార్తీక్ గాడు వీళ్ళ రొమాన్స్ వీడియో దీనికి పెడతాడు. దీనికి ఆ ప్యాకింగ్స్ కాస్త వనికింగ్స్ అవుతాయి. ఇక కార్తీక్ గాడు పోయి ఆ గౌతమ్ గాడిని పెచ్చ కొట్టొచ్చి నేహాకి ఎన్నాళ్ళు చెప్పంది ఇప్పుడు చెప్తాడు, ఐ లవ్ యూ. ఇంకా వీడిలో ఉన్న సైకోని బయటికి తీసి కాసేపు రోత. ఇక నేహా ఇంట్లో నుండి బయటికి పోకుండా డోర్ దగ్గర కూర్చొని గంటకు ఒకసారి అంటాడంట. అదేమో అనాలి. రాత్రి మొదలు పెడితే పొద్దుందాకా వీడు బయట కూర్చొని నేహా అంటూ ఉంటాడు. అదేమో అంటూ ఉంటది. ఏం సైకోగలరా మీరు? పొద్దున్నే మామొస్తాడు. మ్యాటర్ తెలిసిద్ది. అది ఇప్పుడు వేరే వాడితో పని కానిస్తుంది అని వెళ్ళిపోతాడు. ఇక ఇది గౌతమ్తో నాకు లవ్వు, వాడిది పెద్దది, నాకు వాడిదే కావాలి అని అంటది. మామ మాత్రం నేను మా వాడికి ఆల్రెడీ మాటిచ్చేసా, నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ కార్తీక్ గాడు ఇలా ఎందుకు అయ్యాడో ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఎస్, ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్. చిన్నప్పటి నుండి అమ్మ లేదంట. బాబు ఆఫీస్ కి పోతాడు. ఇంట్లో వాడొక్కడే ఉండి అలా అయిపోయాడు. హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్స్ మైండ్ మలేషియా వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇక వీడు ఒక బొమ్మ పట్టుకొని దాంతోనే మాట్లాడుకుంటూ గడిపేసేవాడు. ఇక నేహ నాయనమ్మ చచ్చిపోయాక ఈ ఇంట్లోకి వచ్చిందిగా, అది వచ్చినప్పటి నుండి ఇక ఆ బొమ్మతో ఆడుకోలేదంట. సో ఇది వాడిని పెళ్లి చేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడని పెళ్లి చేసుకో అంటాడు. నో పెళ్లి చేసుకోవాల్సిందే అంటాడు. ఇక దీనికి ఆప్షన్ లేక హ్యాండ్ కట్. ఇప్పుడు హాస్పిటల్లో ఉంటాయ్యా లేకీ సీన్స్. నువ్వేం భయపడకనేహా, భయపడద్దని చెప్పాను కదే. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఇక దీనికి పిచ్చి మింగి లేచిపోవడానికి ఆ గౌతమ్ గాడి ఇంటికి పోతది. కానీ వాడు ఉండడు. వాళ్ళ నాన్న ఆపరేషన్ కని చెప్పి బాంబే వెళ్ళిపోతాడు. ఇక వీడు దాన్ని బట్టకొచ్చి వాళ్ళ బాబుని కొడతాడు. ఇప్పుడు అది వీడిని పెళ్లి చేసుకోకపోతే వాడి బాబుని వేసేస్తా అంటే అది ఓకే పెళ్లి చేసుకుంటా అంటది. ఇక లాస్ట్ కి పెళ్లి అయిపోద్ది. ఇప్పటిదాకా మూవీలో ఎర్రిపూ క్యారెక్టర్ ఏది అంటే నేహా కాదు, సైకోగాడు అస్సలు కాదు, వాడి బాబు. వీడికి ఆల్రెడీ కొడుకు కండిషన్ తెలుసు. వాళ్ళ కొడుకు కోసం చిన్నప్పటి నుండి ఇదే నీ పెళ్ళాం అని ఎక్కించాడు. సరే కొడుకు కోసం చేశాడు, ఓకే. పెద్ద అయ్యాక వాడి కొడుకు ఎంత సైకోగాడో చూశాడుగా, అయినా సరే పెళ్లి చేస్తాడు. అండ్ ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ఇంకా ఫ్లాష్ బ్యాక్లు ఉండవులేరా. అబ్బా సాయిరామ్. ఇక ఇది ఇంటికి వచ్చింది. వీడికి మాత్రం దాన్ని చూస్తేనే రొమాన్స్ కావాలి. కానీ ఈసారి నేహ రివర్స్ గేర్ వేసి ముట్టుకుంటే కోసుకుంటా అంటది. ఎలా అంటే, నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. ఈ డైలాగ్ లాగా నువ్వు ముట్టుకుంటే నేను కోసుకుంటా అంటది. ఇప్పుడు చేస్తాడయ్యా ఆస్కార్ యాక్టింగ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది.
నేను ఎప్పుడు ఇలా ఎవరి కోసం ఏడవలేదు. నేను ఎప్పుడు అమ్మాయికి లైన్ కూడా వేయలేదు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. ఈ ఓవర్ యాక్షన్ చూసి అది ఇంట్లో నుండి వెళ్ళిపోతది. వీడు పోయి మొత్తం వెతుకుతాడు. అలా 1 వీక్ అయ్యిద్ది, కానీ నేహ మాత్రం కనపడదు. వీడికేమో పిచ్చి పిచ్చి అయితా ఉంటది. లాస్ట్ కి ఆపుకోలేక పని మనిషితోనే పని కానిస్తాడు. వీడు ఆల్రెడీ సైకో సాలేగాడని తెలుసు. సరే పని అయిపోగొట్టి సైలెంట్ గా వెళ్ళిపోక ఏమంటదో చూడండి. నేనంతే ఇష్టమని ఎప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే నాకు ఇష్టం అంటే ఇంకా వీడికి మళ్ళీ పిచ్చి మింగి మొత్తం సామాన్లు పడగొడతా ఉంటాడు. అలా కబోర్డ్ లో నేహ కనిపించింది. అంటే బొమ్మ. చిన్నప్పుడు వీడికి అది ఇది ఒకటే కదా, సో అలా ఆ బొమ్మకి తాడు కట్టి కత్తి గుచ్చి ఉయ్యాల ఊపుతా బొమ్మనే నేహ అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. అరే ఏం సైకోగలరా మీరు. ఇప్పుడు నేహ వచ్చింది. 1 వీక్ తర్వాత వస్తే ఆబ్వియస్లీ ఏంటి అది ఇది అని పిల్ల పువ్వు జోక్స్ ఉంటాయిగా, అలా జోక్స్ వేసుకొని కార్తీక్ గాడు నన్ను ప్రేమించకపోతే పొడి చేయవే అంటాడు. నేను గౌతమ్తో హ్యాపీగా ఉండడం నువ్వు చూడాలి కదా. వీడు సింపుల్ గా ఇక్కడ నార్మల్ శాడిస్ట్ గాడైతే ఒకటే కొడతాడు. వీడు సైకో గాడు కదా 2. అరే ఏం సైకోగలరా మీరు. ఇప్పుడు మూవీలో స్టార్టింగ్ చూపించిన సీన్ వచ్చింది. బాత్రూమ్ లోకి ఈడ్చుకొని పోయి డోర్ క్లోజ్. ఇక అరుపులు కేకలు ఉరుములు మెరుపులు ఏం జరిగిద్దో అర్థం కాదు. పోలీసులు కూడా వస్తారు. మనోడు డోర్ ఓపెన్ చేస్తే ఇల్లు మొత్తం రక్తం, కానీ నేహ మాత్రం ఇంట్లో ఉండదు. ఏమయ్యింది అని స్టేషన్ కి తీసుకుపోతారు. స్టేషన్ లో పోలీస్ అందరినీ పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇప్పుడు ఒక పెద్దక్కొచ్చి పోటీగత్తిలో ఒక షాట్ వేసి 10 మంది పోలీసులు వల్ల అవ్వనిది ఈమె ఒక్కటే పట్టేసుకుందాం అనుకుంటది, కానీ అది అవ్వదుగా. ఈసారి వీడే షాట్ కొడతాడు. లాస్ట్ కి వీడిని పట్టుకొని వీళ్ళేదో గుద్దబగల సిఐడి ఆఫీసర్స్ లాగా, వీడేదో పెద్ద ఆల్ ఇండియా గ్యాంగ్స్టర్ అయినట్టు వీడు చేసే బోకు పనులు సీసీటీవీ ఫుటేజ్ అన్ని తీసుకొని వీడు పెద్ద జంబల్హాట్ జాంగ్రీ గాడు ఈ సైకో గాడే నేహాని ఏదో చేశాడని 3 years జైలు శిక్ష వేయించి వీడి మెంటల్ కండిషన్ బాగలేదని తీసుకుపోయి మెంటల్ ట్రీట్మెంట్ కి పడేస్తారు. అసలు ఎవడరా ఈ సీన్ రాసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సైకో గాళ్ళకి మెంటల్ ట్రీట్మెంట్ ఉండదరా లౌడేష్. కట్ చేస్తే 2 years తర్వాత కార్తీక్ గాడి మొహానికి బూడిద కొట్టి తీసుకొస్తారు. ఇప్పుడు అసలు ఆ నేహ ఏమైందని క్లైమాక్స్ ట్విస్ట్. మీ బుర్రకి బూస్ట్ ఇచ్చి కొంచెం తట్టుకునేలా చేయండి, ఎందుకంటే చెప్పలేం. ఆ ట్విస్ట్ చూశాక మీ మైండ్ కూడా మలేషియా వెళ్ళిపోవచ్చు. పోలీస్ అక్కాయి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఆ గౌతమ్ అండ్ నేహాకి ఇది ఫ్రెండ్ అంట. ఇంటర్వెల్ ముందు దీనికి గౌతమ్ గాడు కనిపించినట్టు కనిపించి మనకి చూపించరు అని చెప్పాగా, అప్పుడు నిజంగానే కనిపిస్తాడంట. సడన్ గా 6 years తర్వాత ఈమె గారు హ్యాపీగా ఉందో లేదో చూద్దామని వచ్చాడంట. ఇక వీళ్ళందరూ కలిసి ప్లాన్ వేసి కార్తీక్ గాడికి నేహ 1 వీక్ కనపడకుండా చేసి వాడికి పిచ్చి లేపుతారు. తర్వాత ఇది వాడు అగ్రెసివ్ అయ్యేలా చేసిద్ది. ఇక వాడు బాత్రూమ్ లో పడిపోయాక సైలెంట్ గా నేహాని తీసుకెళ్లిపోయి కేసు ఫైల్ చేసి లాస్ట్ కి వీడిని ఇలా చేశారు. అది ఇప్పుడు గౌతమ్ గాడితో హ్యాపీగా ఉందంట. అంతే, ఇక మూవీ ఎండ్. ఇప్పుడు డైరెక్టర్ అండ్ రైటర్ మూవీలో చేసిన అద్భుతాల గురించి మాట్లాడదాం. నేహాని వాళ్ళు బాత్రూమ్ లో నుండి తీసుకపోతే లోపల లాక్ ఎవడు వేశాడ్రా లౌడేష్. సరే ఓకే, వీడు సైకో అని కోర్టులో ప్రూవ్ చేయడానికి అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ అది ఇది అన్ని కలెక్ట్ చేశారు. మరి అంత పెద్ద అపార్ట్మెంట్ లో నుండి నేహ మిస్ అయిందంటే సీసీటీవీలు గుర్తురావు. సరే దాని ఫ్రెండ్ పోలీస్ కాబట్టి మేనేజ్ చేసింది అనుకుందాం. మరి కోర్టులో కూర్చున్న వాళ్ళు గొర్రెలా సింపుల్ గా నమ్మేసి లోపలేయటానికి. సరే ఇది కూడా ఓకే. నేహ కార్తీక్ గారిని వదిలేస్తే వాడు వీళ్ళ మామని గౌతమ్ గారిని చంపేస్తాడని పెళ్ళయి 6 years అయినా భరిస్తూ ఉంది అనుకుందాం. మరి దీని ఫ్రెండ్ పోలీసేగా. ఇప్పుడు చేసిన పనేదో ముందే చేసి వాడిని బొక్కలో వేయించొచ్చుగా. లేదు, రోత చెయ్యాల్సిందే. సరే ఇది కూడా ఓకేరా. వాడికి 3 years శిక్ష వేశారు. ఆల్రెడీ 2 years అయిపోయింది. అండ్ లాస్ట్ లో మనకి ఒక సీన్ చూపిస్తారు. అది చూస్తేనే అర్థమైద్ది వాడికి ఇంకా క్యూర్ అవ్వలేదు అని. అంటే ఎలానో అది అవ్వదు, ఎందుకంటే వాడికి ఉంది మెంటల్ కాదు క్యూర్ అవడానికి. ఇంకో 1 year తర్వాత అయినా జైలు శిక్ష అయిపోయాక బయటకు వచ్చి వీళ్ళని వేసేస్తాడుగా. చెప్పు చెప్పవా. ఏం మడ్రో స్టోరీరా. తీసిన 2 గంటల మూవీలో 1 గంట నేహ 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 అంటమే సరిపోయింది. ఇంకో అరగంట సాంగ్స్. రిమైనింగ్ ఉన్న బొచ్చులో కూడా లాజిక్ లేదు, లవడా లేదు. మీమ్ పేజెస్ వాళ్ళందరూ అబ్బో మూవీని ఎక్క అలా ఉంది ఇలా ఉంది సొల్లు దుబ్బారు. ఎక్కడ చూస్తే ఏం బొచ్చు లేదు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్.